హాయ్ ఫౌండర్స్, గ్రేట్ ఆఫ్టర్నూన్ అందరికీ కూడా. విక్టరీ విత్ యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా October 13, 2025 మండే శుభాకాంక్షలు. అందరికీ కూడా సోమవారం శుభాకాంక్షలు ఇప్పట్లాగే మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మనకు ముఖ్యంగా ఎవరైతే ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్ ఇది వరకు వచ్చినటువంటి వాళ్ళందరూ ఉన్నారో అందరికీ కూడా మన ఎల్సీ మెంబర్లు కానీ యాష్ ముఫరా గారు కానీ ఒక విషయాన్ని మనకు బాగా జాగృతం చేస్తున్నారు. అది అంత ఇంపార్టెన్స్ కాదు, బట్ కనీసం ఒక 50 మంది సబ్స్క్రైబర్లన్నా ఉంచుకోండి అంటున్నారు. ఎక్కడ? యూట్యూబ్లో. కాబట్టి యూట్యూబ్ అనేది అంత ఇంపార్టెన్స్ కాకపోయినా ఈరోజు మనం ఒక టెక్నాలజీ వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళలేక ముందే మనందరం జాగృతమై యూట్యూబ్ ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా ఉంటుంది, ప్రతి ఒక్క ల్యాప్టాప్లో ఉంటుంది, ప్రతి ఒక్క పీసీలో కూడా ఉంటుంది, కంప్యూటర్లో కూడా ఉంటుంది, అన్నింటిలో కూడా ఉంటుంది. మనం ఏం చేసుకోవాలంటే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీ జీమెయిల్ ఏదైతే మీరు ఆల్టర్నేటివ్ మెయిల్ ఇచ్చారో, ఫౌండర్ అకౌంట్కి కానీ అఫిలియేట్ అకౌంట్కి కానీ ఇచ్చారో, ఆ ఆల్టర్నేటివ్ మెయిల్ మదర్ ఐడి ఏదైతే ఉందో అది మీ మొబైల్లో మీరు ఇచ్చుకోండి. ఆ మెయిల్ ద్వారా మీరు లాగిన్ అయ్యి యూట్యూబ్ని యాక్టివేట్ చేసుకోండి. అంటే యూట్యూబ్లో జస్ట్ మెయిల్ ఇచ్చేస్తే అది తీసేసుకుంటుంది. అక్కడ నుంచి అఫీషియల్గా అధికారికంగా అది పలాని మెయిల్ ద్వారా రన్ అవుతుంది అనమాట యూట్యూబ్ అనేది, మీ ఛానల్. రైట్, అక్కడ ఫోటో కూడా మీది మంచి ఫోటో పెట్టుకోండి. యూట్యూబ్లో మంచి ఫోటో పెట్టుకోండి, ప్రొఫైల్ ఫోటో పెట్టుకోండి, మంచి టైటిల్ పెట్టండి. ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ ఎక్కడ కూడా కనిపించకూడదు, ఓపీ అని కనిపించకూడదు, ఆన్ ప్యాసివ్ అని కూడా కనిపించకూడదు. జాగ్రత్త. యాష్ ముఫార్ గారి పేరు ఉండొచ్చు, విక్టరీ విత్ యాష్ ఉండొచ్చు, సక్సెస్ విత్ యాష్ ఉండొచ్చు, న్యూ డైరెక్షన్ ఉండొచ్చు, న్యూ కంపెనీ ఉండొచ్చు, యాష్ ముఫార్ అని ఉండొచ్చు, యాష్ ముఫార్ అని చెప్పేసి పక్కలో మీ ఇన్షియల్, ఇలాగా VWA, ఇలాగ ఏదైనా సరే మీరు యూట్యూబ్ ఛానల్కి మీరు పేరు పెట్టుకోండి. మీ పేరు పెట్టుకోండి. మీ ఇన్షియల్తో మీ పేరు ఉన్న చాలు, మీ పేరుతోటి మీ సొంత ఇన్షియల్ తోటి ఉన్న చాలు. YTP ఆనంద్ అంటే నా ఛానల్ ఎలాగైతే ఉంటుందో అలాగా మీరు కూడా పెట్టుకోవచ్చు. నేను విక్టరీ విత్ యాష్ YTP అని పెట్టుకున్నాను. అలాగా మీరు కూడా ఏదైనా పెట్టుకోవచ్చు. మీ పూర్తిగా మీ పేరే ఉండొచ్చు, మన కంపెనీ పేరు లేకపోయినా కూడా మీ వ్యక్తిగత ఛానల్గా ఉండొచ్చు, నో ఇష్యూ. అటువంటి ఛానల్కి సంబంధించిన దాంట్లో మీరేం చేస్తారంటే, ఏదైనా కొన్ని చిన్న చిన్న వీడియోస్ వస్తుంటాయి. ఆ వీడియోస్ని కొంచెం యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెట్టండి. ఆ లింక్ని షేర్ కొట్టి సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ ఇటువంటి దాంట్లో మీరు పోస్ట్ చేస్తే, ఇది మా ఫ్రెండ్ది అని చెప్పేసి ఛానల్ అని చూసి అక్కడ ఫేస్బుక్లో ఉన్నటువంటి వాళ్ళల్లో అంతమంది ఫేస్బుక్ అకౌంట్ హోల్డర్స్లో కొంతమందికి మీరు పరిచయస్తలే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరే మీ యూట్యూబ్ ఛానల్ తీసుకొని మీ ఇంట్లో వాళ్ళది ఇంకొక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. ఒక సబ్స్క్రైబర్ వచ్చినట్టు. ఇలాగా ఒక 50 మంది మన వీధిలో ఉన్న వాళ్ళతో మనం చేయించుకుంటే కూడా మన యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ అయిపోతుంది. అంటే 50 మంది సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు ఈజీగా. అలాగా తర్వాత మనం అక్కడ ఒక్కొక్క ఏదైనా మంచి యూట్యూబ్ది వీడియోస్ ఏదైనా వస్తూ ఉంటే వాటిని మనం చేసుకొని పెట్టుకోవచ్చు, అప్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదా యూట్యూబ్లో వచ్చేవి ఏమైనా ఉంటే షేర్ కొట్టినారంటే మీరు ఖచ్చితంగా మీ ఛానల్ నుంచి వచ్చి ఉంటుందని చెప్పేసి వాళ్ళు దాన్ని లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, అన్నీ ఓకే, బాగుంటాయి. కాబట్టి ఇలాగ మీరు సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి ఒక అవకాశం, యూట్యూబ్ నుంచి మీరు సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి ఒక అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు లాగిన్ అయ్యి రెడీగా ఉండండి. అది ఇంకా మీకు ట్రైనింగ్ ఇస్తారు, మనం ఎలా చేసుకోవాలా, వీడియోస్ కూడా ఎలా కంటెంట్ తయారు చేసుకోవాలని చెప్తారు. ఆ రకంగా మనం లైవ్ వీడియోస్ కానీ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన కంటెంట్స్ ఏమైనా ఉంటే కూడా చేసి చిన్నవి పెట్టవచ్చు. ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు రీల్స్ లాగా మనం పెట్టుకోవచ్చు. ఏది పెట్టినా, ఏది మీరు ఫేస్బుక్లో షేర్ చేసినా కూడా మనకు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు కానీ లైక్ చేసేవాళ్ళు కానీ ఖచ్చితంగా ఉంటారు. మనకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు, మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎవరో ఒకరు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. కాబట్టి ఇలాగా ఎవరికి వాళ్ళు ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే మీరు త్వరపడండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన దీంట్లో, మన ప్లాట్ఫామ్లో అది కూడా ఒక మెయిన్, అది కూడా ఒక పార్ట్ అనమాట. కాబట్టి దాంట్లో కూడా ఉండండి, తప్పులేదు. అది వాడుకోవాలా, ఉండాలంటే అది రూల్ రెగ్యులేషన్ లేదు, ఎల్సీలు చెప్తున్నారు. కానీ ఉంటే మంచిది అంటున్నారు. కాబట్టి అది ఎందుకు ఉంటే మంచిది అంటున్నారో అది మనకు అర్థం కాకపోవచ్చు, వాళ్ళకి అర్థమైంది. మనకు అర్థమయ్యే టైం వస్తుంది. ఆ టైం లోపు మనం ఏం చేస్తామంటే జాగృతమై రెడీగా పెట్టుకుని ఉందాం. తర్వాత ఏం చేయాలో, ఎలా చేయాలనేది వాళ్ళు చెప్తారో ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం చేసుకుందాం. ఓకేనా? కాబట్టి ఇది విషయం. తర్వాత యాష్ గారు వచ్చి మీకు మెయిల్ వచ్చింది చూసుకుంటేనే మనకు ఒక పాపప్ ఇస్తారు. ఒక పాపప్లో ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఎవరెవరు సెలెక్ట్ అయినారో వాళ్ళందరికీ మెయిల్స్ వచ్చి ఉంటాయి, చెక్ చేసుకోండి మీ మెయిల్స్ అంటారు. అప్పుడు అందరం కూడా సర్వే చేసుకునే వాళ్ళందరూ కూడా మెయిల్స్ చెక్ చేసుకోండి. మన మెయిల్కు కంపెనీ నుంచి ఒక మెయిల్ వచ్చి ఉంటుంది, అక్కడ నుంచి ప్రాసెస్ మొదలవుతుంది. యాష్ గారు చెప్తారు, దాని ప్రకారం మనం చేసుకుందాం. ఇంతవరకే ఆలోచన చేయండి తప్పించి
నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ మంత్ ఏం జరుగుతుంది, దయచేసి ఎవరు కూడా అంచనాలు వేయద్దండి. అవన్నీ కల్పితాలు, ఊహాగానాలు, ఎవరు పట్టించుకోవద్దు. ఇప్పుడు యాష్ గారు ఏం చెప్తున్నారో, మనకు ముందు ఫస్ట్ టాస్క్ ఏమైతే ఉందో ఈ టాస్క్ వరకే మనం ఆలోచన చేయాలి. ఇదే మనకు మెయిన్ ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం. మనం ఇక్కడి దాకే ఆలోచన చేయాలి, దూరం ఆలోచన చేయొద్దండి. ఓకేనా? ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు యాష్ గారు గేట్స్ ఓపెన్ చేయరు, గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ లాంచ్ చేయరు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఆడియోలో పెట్టాను. యాష్ గారు గ్లోబల్ లాంచ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే మనందరం సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు. మనందరం సిద్ధంగా లేమనేది ఖచ్చితంగా నిర్ధారణ అది. అందుకనే ఈ ప్రాసెస్, యాష్ గారు తీసుకొచ్చిన ప్రాసెస్ చాలా తెలివంతమైంది, చాలా తెలివిగా చేస్తున్నారు యాష్ గారు. కాబట్టి ఆయన తెలివికి, ఆయన మేతస్సుకి హ్యాట్స్ ఆఫ్ అండి. మనందరినీ ఒక తాటి మీద తీసుకొస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరన్నా కానీ అందరూ యాక్టివ్గా ఉండండి. లింకులు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, కొద్దిగా టైం ఇస్తారు, ఆ టైం పీరియడ్లో చేసేసుకుంటారు. తర్వాత ఆ లింక్ ద్వారా ఇన్విటేషన్ లింక్ పొందుతారు. ఆ లింక్ ద్వారా మిగతా వాళ్ళకి, ఫౌండర్లకు, అఫిలియేట్లకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరెవరు నచ్చిన నాయకుల దగ్గర వాళ్ళ లింక్స్ ద్వారా వాళ్ళు హ్యాపీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, విక్టరీ విత్ యాష్లోకి రావచ్చు. సరైన ఇది విషయం. అందరూ వచ్చాక అందరికీ లింక్స్ జనరేట్ అవుతాయి. ఆ తర్వాత మాత్రమే గ్లోబల్ లాంచ్ ఉంటుంది. బిట్వీన్ దట్ సంథింగ్ స్పెషల్ బూమింగ్ అవుతుంది. బిగ్, బోల్డ్, బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్స్. గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఫామ్లో 10th క్వశ్చన్, దానికి సంబంధించిన 12 ఆన్సర్లు. రైట్? అందరికీ కూడా గుడ్ లక్. మరొకసారి అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. కొత్త వ్యవస్థకి మనందరం కూడా సిద్ధంగా ఉందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్స్ కోసం ఎదురు చూద్దాం. రైట్? ఇది మన ఫస్ట్ టాస్క్. దీనికోసం ఎదురు చూద్దాం. దీని తర్వాత మిగతా ఏదైనా సరే. రైట్? అంతవరకు దూరం ఆలోచన చేద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్ వరకే ఉండండి. మెయిల్లో వచ్చినటువంటి లింక్ ద్వారా మనం ముందుకెళ్దాం. రైట్? అందరికీ కూడా గుడ్ లక్ అండి. మరొకసారి జై యాష్ ముఫరా సార్, జై భారత్, విక్టరీ విత్ యాష్.